సహచర ఎమ్మెల్యేలు మంత్రుల మరి కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద చరిత్రలో మిగిలిపోయే అంశం తెలంగాణ ఏదైతే ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చెప్పిందో అదేవిధంగా తెలంగాణ వచ్చింది. మరి ఈరోజు కూడా ఏదైతే 2 లక్షల రుణమాఫీ అని చెప్పారో దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున 32,000 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి వరంగల్ డిక్లరేషన్లో ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పినారు. మరి వారు కాబోయే ప్రధానమంత్రి. మరి ఈరోజు తెలంగాణ ప్రజలు హర్షించ తగ్గది. ఇలా ఎక్కువ శాతము తెలంగాణ రైతులు బతుకుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున దేశంలో కాదు ప్రపంచంలో కూడా రుణమాఫీ జరగలేదు. మరి ఈ కార్యక్రమానికి ఇంతకుముందు మా సహచర ఎమ్మెల్యే చెప్పినట్టు హరీష్ రావు గారికి ఒకటే సవాల్ విసురుతా ఉన్నాం. అందరం ఇక్కడ ఎమ్మెల్యేస్ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున హరీష్ రావు గారికి మీకు చెప్పేది ఏంటంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చెప్పింది చేసింది. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసినట్టు మా ఎమ్మెల్యేలను కానీ మా కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ మంత్రులను ముఖ్యమంత్రి అమలు చేసినట్టు మాట్లాడినరు. మీరు ఫార్మాట్ సిద్ధం చేసుకోండి. కావాలంటే మేము ఈమెయిల్ కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా ఫార్మాట్ కాంగ్రెస్ పార్టీ పంపిస్తుంది. రిజిగ్నేషన్ అనేది ఒక ఫార్మాట్ ద్వారా తీసుకుపోయి ఆ రోజు కూడా నువ్వు ఆ రోజు వీర స్తూపం దగ్గరికి వెళ్ళి నార్మల్ ఫార్మాట్లో పోయినావు. బట్ మేము ఫార్మాట్ పంపిస్తాం. ఇది రేపు 4 గంటలకు అకౌంట్లలో పైసలు పడుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రభుత్వం.